అసలు వడ్డీతోనే ఈరోజు భారతీయ జనతా కిసాన్ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది అడవి మామిడిపల్లి గ్రామంలో. ఇక్కడ ఉన్నటువంటి రైతులతో ఎందుకోసం అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే రైతాంగానికి ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానని చెప్పడం జరిగింది. ఎందుకోసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు కేసీఆర్ గారు 1 లక్ష రూపాయలు రుణమాఫీ ఇస్తున్నారు కదా, మీరు వెంటనే 2 లక్షలు ఆ బ్యాంకులో 2 లక్షలు తీసుకోండి. మా ప్రభుత్వం రాగానే డిసెంబర్ 9వ తారీఖు నాడు సోనియా గాంధీ జన్మదిన సాక్షిగా ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తానని వారు చెప్పడం జరిగింది. ఇప్పుడు 8 నెలలు గడిచిపోతా ఉన్నా వారు మొన్నటి వరకు 1,50,000 వరకు మేము మాఫీ చేస్తున్నామని వారు ఒక ప్రకటన చేయడం జరిగింది. ఆ యొక్క మాఫీలో పెద్ద ఎత్తున చాలామంది సుమారు నిజామాబాద్ జిల్లాలో 1,52,000 మంది ఉంటే 10,000 మందికి కూడా అంటే 10% 15% కంటే మించి రైతులకు రుణమాఫీ కాలేదు. కొద్దిమంది బ్యాంకర్స్ నిర్లక్ష్యం కారణంగాన, సొసైటీ సిఇఓల నిర్లక్ష్యం కారణంగాన, ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగాన చాలామంది రైతులకు ఈ ప్రభుత్వం ఏ రకంగా ఆ యొక్క లిస్టు తయారు చేయించిందో ప్రజలకు ఇప్పటికి కూడా తెలియదు. ప్రజలందరూ కూడా మాఫీ వచ్చిందని మాఫీ వచ్చిందా రాలేదని ప్రతి ఒక్కరు తన యొక్క వ్యవసాయ క్షేత్రంలో పని పొలాలు కానీ మిగతా పనులు వదిలిపెట్టుకొని ఏఈఓల చుట్టూ బ్యాంకుల చుట్టూ పడిగాపులు తిరుగుతూ పడిగాపులు కాస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే. ఎందుకంటే మీరు ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తానని ఇప్పటి వరకు కూడా 2 లక్షలు ఉన్న రైతుకు మాఫీ చేయకపోవడం భారతీయ జనతా కిసాన్ మోర్చా దీన్ని ఖండిస్తూ ఉంది. దయచేసి మీరు ఇప్పటికైనా బ్యాంక్ చాలా మటుకు మీరు మాఫీ చెప్పిన కనుక అసలు వడ్డీతో సహా పూర్తిగా రుణమాఫీ ప్రభుత్వమే చెల్లించాలి. ఎందుకంటే బ్యాంకర్స్ కొన్ని 80,000 రూపాయలు ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడే పక్కకు ఉన్నటువంటి రైతు 80,000 రూపాయలు లోన్ తీసుకోవడం జరిగింది. కానీ ఆ రైతుకు ఇప్పుడు 86,000 రూపాయలు అయితే అయ్యా 8 నెలల వడ్డీ మీరే కట్టాలా, డిసెంబర్ వరకు ఉన్నటువంటి డబ్బులు ప్రభుత్వం చెల్లిస్తుంది, ఈ మిగతా 6,000 రూపాయలు మీరే చెల్లించాలని బ్యాంకర్స్ ఆ రైతుల మీద ఒత్తిడి చేస్తూ ఉన్నారు. ఈ రకంగా చాలా మందికి మీరు ఇచ్చినటువంటి 80,000 తీసుకున్న రైతుకు కూడా 6,000 రూపాయలు వడ్డీ అయితే అసలు వడ్డీ కూడా ప్రభుత్వమే చెల్లించాలి. కానీ ఆ రైతుని బలవంతంగా బ్యాంకర్స్ నీకు 6,000 రూపాయలు కడితేనే రిన్యువల్ చేస్తాం, లేకుంటే రిన్యువల్ చేయమని అనేక రకాలుగా ఒత్తిడి చేస్తూ ఉన్నారు బ్యాంకులు. కనుక ఈరోజు అడవి మామిడిపల్లి ఈ యొక్క రచ్చబండ సాక్షిగా చెప్తా ఉన్నాం. మీరు రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలన్నింటినీ ఒక ఉదాహరణకి ఈ రాష్ట్రంలో ఫసల్ బీమా యోజన అమలు చేస్తామని చెప్పారు. ఈ రోజు వరకు ఈ రాష్ట్రంలో ఫసల్ బీమా అమలు చేయలేకపోయినారు. అట్లాగే సన్న రకాలకు మీరు పోయిన రబీ నుంచే 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ఆ యొక్క బోనస్ ఇవ్వలేకపోయినారు. ఇప్పటికైనా రైతుల కోసం ఇచ్చినటువంటి రైతు హామీలన్నింటినీ కూడా నెరవేర్చాలని ఈ యొక్క అడవి మామిడిపల్లి రచ్చబండ సాక్షిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. మేము ఇప్పుడు గ్రామాల్లో మాఫీ రాని రైతులందరినీ కూడా వాళ్ళందరినీ కలుస్తూ ఉన్నాం. వారిని అందరితో రుణమాఫీ రాని రైతులందరితో పెద్ద ఎత్తున రైతాంగం తరఫున కిసాన్ మోర్చా వారి వెంబడి ఉండి రుణమాఫీ అయ్యేంత వరకు కూడా మేము పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.